Hello my dear students, welcome you all to my YouTube channel. APPSC Group 2 Mains exam almost 15 days వచ్చిన నేపథ్యంలో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ న్యూక్లియర్ టెక్నాలజీ. యూనిట్ 1లో ఉన్నటువంటి న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్స్ ఏమేమి ఉంటాయి, ఎలా చదవాలి, అది చాలా కీలకం. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మిస్ అవుతున్న టాపిక్ ఏదన్నా ఉందంటే నథింగ్ బట్ ఓరియంటేషన్ అండ్ అప్రోచ్ టువర్డ్స్ ఎగ్జామ్ చాలా మిస్ అవుతున్నాను. సో ఓరియంటేషన్ అండ్ అప్రోచ్ ఈజ్ ఇచ్చే ఉద్దేశంతో మీకు కొన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి వీడియోలు తయారు చేస్తున్నాను. సో నిన్న స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక టాపిక్ చేశాను. అలా అంటే అప్రోచ్ టువర్డ్స్ ఎగ్జామ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ టు దట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఆ రెండింటి మధ్య ఎప్పుడైతే గ్యాప్ ఉంటుందో, అసలు గ్యాప్ ఉందని తెలియలేదో అప్పుడు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి అన్నమాట. ఓకే, సో ఆ అప్రోచ్ని ప్రాపర్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ సక్సెస్. సో ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్కి మనం ప్రిపేర్ అయ్యేది సమీపంగా ఉంటే చాలు జాబ్ వస్తుంది. ఓకే, మనం ప్రిపేర్ అయ్యేదేమో జీకే పుస్తకాలు లేకపోతే వేరే అప్రోచ్లో ఉండి ఎగ్జామినేషన్ స్టాండర్డ్ని, ఎగ్జామినర్ యొక్క నీడ్స్ని మనం పర్టికులర్గా కనుక గుర్తించకపోతే దట్ విల్ లీడ్స్ టు డ్రామాటిక్ చేంజెస్. సో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది. సో అంటే ఆ గ్యాప్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే మీరు రెగ్యులర్గా వెరీ ఫ్రీక్వెంట్ యూ నీడ్ టు అబ్జర్వ్ ద ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, సో రేపు ఈవినింగ్, ఓకే, సో అక్రాస్ ద నా యాప్లో ఉన్న అందరు స్టూడెంట్స్కి మ్యాక్సిమం, ఓకే, ఫర్ ద ఫస్ట్ టెస్ట్ లైక్ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి, టెస్ట్ సిరీస్లో ఉన్న వాళ్ళకి అండ్ ఎంసీక్యూ బ్యాచ్లో ఉన్న వాళ్ళకి రేపు నుంచి టెస్ట్ ఆర్ గోయింగ్ టు బి స్టార్టెడ్. నెంబర్ 1 విత్ ద టాపిక్ కాల్డ్ యాజ్, రేపటి టాపిక్ ఏంటంటే గెట్ రెడీ ఫర్ దిస్ ఎస్డిజీస్ అండ్ 2024 నోబెల్ ప్రైజెస్. ఎస్డిజీస్ అండ్ 2024 నోబెల్ ప్రైజెస్ మీద 75 క్వశ్చన్స్ తోటి ఒక నెగిటివ్ మార్కింగ్స్ తోటి ఒక టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాను. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కెన్ జాయిన్ ఇన్ దట్ కోర్సెస్. ఒకసారి మీరు చెక్ చేసుకుని ఇలా ప్రతిరోజు ఈ 15 రోజులకు సంబంధించినటువంటి మైక్రో షెడ్యూల్, ఏ టాపిక్ ఏ రోజు ఉంటుందనేటువంటి మైక్రో షెడ్యూల్ తయారు చేస్తాను. దాన్ని బట్టి మీరు అటెంప్ట్ చేసుకుంటూ దాన్ని మీరు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ స్టాండర్డ్ని చెక్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఓకే, న్యూక్లియర్ టెక్నాలజీని ఎలా చదవాలి అంటే చాలామంది అభ్యర్థులు చూస్తున్నటువంటి ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే ఓన్లీ గ్రూప్ 2 సంబంధిత క్వశ్చన్ పేపర్సే చూస్తూ ఉన్నారు. నేనేమంటానంటే ఒక ప్యానల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఓన్లీ గ్రూప్ 2 కోసము లేకపోతే గ్రూప్ 1 కోసం సెపరేట్గా ఉండరేమో అనిపిస్తుంది. యాక్చువల్గా ఎగ్జామినర్ పర్స్పెక్టివ్ విల్ బి ఆల్వేస్ టువర్డ్స్ ద ఎగ్జామ్ పాయింట్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, గ్రూప్ 2 ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉన్నటువంటి టాపిక్స్ని ఐడెంటిఫై చేయడం చాలా ప్రధానం, రాదర్ దాన్ ఐడెంటిఫైయింగ్ ద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. సో నేను ఆ దృష్టితోటి ఒక ఓవరాల్ వ్యూని మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ. న్యూక్లియర్ టెక్నాలజీలో నాకు ప్రధానంగా మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అంటే న్యూక్లియర్ టెక్నాలజీలో సో ఎగ్జామినర్ అడగడానికి ఎక్కువ పొటెన్షియల్ ఆర్ పాసిబిలిటీ ఉన్నటువంటి ఏరియా ఫస్ట్ ఐ వుడ్ సే ఎనర్జీ. న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్లో భారతదేశం యొక్క సభ్యత్వానికి సంబంధించినటువంటి దాని మీద 100% ఏదో ఒక మూల నుంచి అయితే ఒక క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ 2024 నోబెల్ ప్రైజెస్. 2024 నోబెల్ ప్రైజెస్ నిహాన్ హిదాంక్యో అనే జపనీస్ సంస్థకి ఇచ్చిన నేపథ్యం, జపాన్కి చెందినటువంటి ఎన్జిఓకి 2024 నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చిన నేపథ్యంలో దీనికి నిహాన్ హిదాంక్యో దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు, దానికి సంబంధించినటువంటి ఆరిజిన్, అంటే ఇది ఎన్నో నోబెల్ ప్రైజ్, దానికి సంబంధించినటువంటి ఎవ్రీ డైనమిక్ ఏరియాని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ న్యూక్లియర్ ఐసోటోప్స్ మరియు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్. ఓకే, సో ఇది సిలబస్లో డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్. సో వేరియస్ ఐసోటోప్స్, వాటి యొక్క అప్లికేషన్స్, ఒక 1 పేజీలో మీకు అప్లికేషన్స్ అన్నింటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, కోబాల్ట్ యొక్క అప్లికేషన్స్ ఏంది, అయోడిన్ యొక్క అప్లికేషన్స్ ఏంది, దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్. నెక్స్ట్ ఐసోటోప్స్ తర్వాత ఓకే సిప్రీ 2024 యొక్క రిపోర్ట్ వచ్చింది, యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ సిప్రీ 2024 కెన్ బి ద మోస్ట్ పొటెన్షియల్ ఏరియా ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సిప్రీ అంటే ఏంది, సిప్రీకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ కావచ్చు, ఆల్ దోస్ ఏరియాస్ ఆర్ ద బెస్ట్ పాయింట్స్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ సిప్రీ తర్వాత ఓకే, సో ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించినటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్, దాని యొక్క 3 దశల్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్, దానికి సంబంధించినటువంటి ఏరియాస్ 100% పొటెన్షియల్ ఏరియాస్. ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏంది, సెకండ్ స్టేజ్లో ఉన్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏంది, సో
యురేనియం ప్లాంట్స్ ఏంటి, థోరియం ప్లాంట్స్, ప్లూటోనియం, దానికి సంబంధించినటువంటి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3కి సంబంధించినటువంటి కొంచెం మైక్రోస్కోపిక్ డీటెయిల్స్ చదువుకోండి. దట్ ఈ ఏరియా మీద 100% క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ న్యూక్లియర్ టెక్నాలజీని, ఇండియాలో ఉన్నటువంటి న్యూక్లియర్ టెక్నాలజీని, పర్టికులర్లీ ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ రెగ్యులర్ హెవీ వాటర్ ఆర్ నార్మల్ వాటర్ రియాక్టర్స్, ఓకే, బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్, ఓకే. ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మనం కల్పకంలో చూడొచ్చు, ఓకే. IGCR, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్స్ ఆర్ ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్స్, లైక్ కామిని కావచ్చు, కల్పకం మినీ రియాక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్ కింద వస్తాయి. సో అంటే నువ్వు ఒక రియాక్టర్ని చూసినప్పుడు, అంటే అమెరికా యొక్క సహకారంతో తయారవుతున్న న్యూక్లియర్ రియాక్టర్స్ IGCRలో ఉండి, IGCRలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ రియాక్టర్స్ ఏంటివి. నెక్స్ట్, whereas in the case of India, the second important segment is బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏంది, వాటికి సంబంధించింది, ఓకే. సో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఒక స్టాక్ క్వశ్చన్ అయితే రావడానికి హైలీ పాసిబుల్ ఉంది, ఓకే. దాంట్లో హెవీ వాటర్ ప్లాంట్స్ అండ్ ఆల్ ద న్యూక్లియర్ రియాక్టర్స్ కెన్ బి సీన్. ఆఫ్టర్ దట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత, ఆఫ్టర్ ద రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ తర్వాత మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏదైనా ఉందంటే నథింగ్ బట్ ద సెగ్మెంట్ లైక్ భారతదేశంలో న్యూక్లియర్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ అండ్ రీసెంట్గా కూదంకులం న్యూక్లియర్ రియాక్టర్ అండ్ ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. రష్యా సహకారంతో ఇండియా ఏర్పాటు చేస్తున్నటువంటి వడా ఎనర్గో రియాక్టర్ కావచ్చు. నెంబర్ 2, ఈ వడా ఎనర్గో రియాక్టర్తో పాటుగా ఉన్నటువంటి అనదర్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే నథింగ్ బట్ ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్ ప్రాజెక్ట్. సో ఇండియా మరియు రష్యాలు ఉమ్మడిగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్ ప్రాజెక్ట్ మీద క్వశ్చన్స్ రావడానికి హై ఛాన్సెస్ అండి. వాట్ ఆర్ దోస్? నెంబర్ 1 ఈస్ ఫాస్ట్ కూదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇండియా సింగిల్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది VVER బేస్డ్ న్యూక్లియర్ రియాక్టర్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ కూదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్తో పాటుగా వీ వుడ్ సే సెకండ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్ ప్రాజెక్ట్. సో అది ఇండియా మరియు రష్యాలో అభివృద్ధి చేస్తున్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ ప్రాజెక్ట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్, ఓకే, న్యూక్లియర్ టెక్నాలజీలో న్యూక్లియర్ రియాక్టర్లో అదర్ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ అయినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ లైక్ ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్ ప్రాజెక్టు వీటికి అనుబంధంగా మనము న్యూక్లియర్ టెక్నాలజీతో పాటుగా మల్టిపుల్ డైమెన్షన్స్ని ఇక్కడ చూడొచ్చు. లైక్ న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంలీనం, ఓకే. అండ్ ITER, International Thermonuclear Experimental Reactor, and JINR, Joint International Nuclear Reactor. So these are the important reactors or the projects that can be మోస్ట్ పాసిబుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్. ఈ ఏరియాస్ అన్నింటిని ఒకసారి టచ్ చేయండి, వీటికి సంబంధించినటువంటి ఏరియాస్ని కొంచెం ఫోకస్ చేసుకోండి. నిహానిదానికి నుంచి మాత్రం క్వశ్చన్ 100% వస్తుంది అనుకున్నా. నోబెల్ ప్రైజెస్కి సంబంధించినటువంటి టాపిక్ని కొంచెం కేర్ఫుల్గా చదవండి, మీకు హై ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ యువర్ షూర్ షార్ట్ సక్సెస్ అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో మీకు ఇంకా ఏదైనా వేరే టాపిక్ గురించి ఇటువంటి ఎలా కావాలన్నా యూ జస్ట్ మేక్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. And that's it for today. Thank you very much. All the very best. God bless you all.